ఏసీలో భాగంగా నిన్నటి క్లాస్లో మొక్కల్లో శ్వాసక్రియ గురించి తెలుసుకున్నాము. ఇవాళ క్లాస్లో మొక్కల పెరుగుదల అభివృద్ధి గురించి తెలుసుకున్నాం. ఇందులో పెరుగుదల విభేదనము, నిర్వేదనము, పునర్వేదనము, అభివృద్ధి, మొక్కల పెరుగుదల నియంత్రకాలు, విత్తన సుప్తావస్థ, కాంతి కాలాన్ని, వెనిలైజేషన్ అనేటువంటి అంశాల గురించి తెలుసుకుందాం. మనం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ఉన్నటువంటి పాఠ్య ప్రణాళికలో పుష్పించే మొక్కల సంవిధానం గురించి అధ్యయనం అంటే తెలుసుకుని ఉంటారు. వేర్లు, కాండాలు, పత్రాలు, పుష్పాలు, ఫలాలు, విత్తనాలు లాంటి నిర్మాణాలు ఏ విధంగా ఏర్పడ్డాయో, అంతేకాకుండా ఒక క్రమమైన వరుస క్రమంలో ఎలా ఏర్పడ్డాయో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? విత్తనం, నారు మొక్క, పిల్ల మొక్కలు, పరిపక్వ మొక్క లాంటి పదాల గురించి ఇప్పటికే మీరు తెలుసుకుని ఉంటారు. మొక్కలు కొంతకాల పరిధిలో ఎత్తుల్లోనూ పుట్టుకొలతలో పెరగడానికి కూడా మీరు చూసే ఉంటారు. అయినప్పటికీ ఒక మొక్క పత్రాలు, పుష్పాలు, ఫలాలు పరిమిత కొలతల్లో ఉండటమే కాకుండా రాలిపోవడం, మళ్ళీ ఏర్పడటం జరుగుతూనే ఉంటుంది. ఒక మొక్కలో పుష్పోత్పత్తికి ముందు శాఖీయ దశ ఎందుకు ఉంటుంది? మొక్కలు అన్ని అంగాలు వివిధ కణజాలాలతో తయారై ఉంటాయి. ఒక కణజాలము, ఒక అంగ నిర్మాణానికి అవి నిర్వర్తించే విధికి ఏదైనా సంబంధం ఉంటుందా? వీటి నిర్మాణాన్ని, విధిని మార్పు చెందవచ్చా? మొక్క అన్ని కణాలను సంయుక్త బీజం అవరోహితాలుగా చెప్పవచ్చా? ఈ ప్రశ్న ఏమిటంటే, కణాలు వివిధ నిర్మాణాలు, విధులు ఏ విధంగా రూపొందించుకోవచ్చు? పెరుగుదల, విభేదనం అనే రెండు పద్ధతులను అభివృద్ధి మొత్తంగా పరిగణించవచ్చా? అభివృద్ధి గురించి తెలుసుకునే ముందు సంయుక్త బీజము నుంచి జరిగే ఒక పరిపక్వ మొక్క అభివృద్ధి, ఆ తర్వాత అంత్యక్రమమైన వరుస క్రమంలో జరిగే సంఘటన గురించి సంగ్రహణంగా తెలుసుకోవడం ఎంతైనా అవసరం. ఈ పద్ధతిలో వేర్లు, పత్రాలు, శాఖలు, పుష్పాలు, ఫలాలు, విత్తనాలు ఈ యొక్క సంక్లిష్ట శరీర సంవిధానం ఏర్పడి చివరికి చనిపోవడం అనేది జరుగుతుంది అనేది మనము తెలుసుకున్నాం. ఇక్కడ ఈ చిక్కుడు గింజల విత్తనం అంకురాన్ని, నారు మొక్క అభివృద్ధి గురించి మనం చిత్రంలో తెలుసుకోవచ్చు. ఇక్కడ అభివృద్ధి పరంగా జరిగే పద్ధతులు నియంత్రించే కొన్ని కారకాలు కూడా మనము అధ్యయనం చేస్తాం. వీటిని మొక్క బాహ్య అంతర కారకాలు అంటారు. ఇక్కడ పెరుగుదల అనేటువంటిది మనం తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉంది అంటే, ఒక పెరుగుదల వృద్ధి, ఒక జీవి మౌలికంగా సుస్పష్టంగా కనిపించే ప్రధాన లక్షణాల్లో ఒకటిగా పెరుగుదలను పరిగణిస్తారు. పెరుగుదల అంటే ఏమిటి? ఒక జీవి లేదా దాని భాగాలు లేదా ఒక విడి కణము పరిమాణంలో జరిగే అనుత్క్రియమనే శ్వాస పెంపును పెరుగుదల నిర్వచించవచ్చు. సాధారణంగా శక్తి వినియోగంగా జరిగే జీవక్రియలు నిర్మాణము, విచ్ఛిన్న క్రియ రెండు పెరుగుదలతో పాటు జరుగుతున్నాయి. ఒక పత్ర వ్యాకోచాన్ని పెరుగుదలగా ఉదాహరించవచ్చు. ఒక చెక్క ముక్కను నీటిలో ఉంచినప్పుడు ఉబ్బడాన్ని మీరు ఏ విధంగా వర్ణిస్తారు? ఇక్కడ మొక్క పెరుగుదల సాధారణంగా అనిర్ధారితం. ఇక్కడ ఒక మొక్క పెరుగుదల ఒక ప్రత్యేకమైన క్రియగా చెప్పవచ్చు. ఎందుకంటే మొక్కలు అన్ని జీవించినంతకాలము పెరుగుదల నిశ్చితంగా కొనసాగించగలిగే శక్తిని కలిగి ఉంటాయి. మొక్కలకు ఈ సామర్థ్యము లేదా శక్తి ఉండటానికి కారణం వాటి దేహంలో కొన్ని ప్రదేశాల్లో విభాజ్య కణజాలం ఉండటమే. అటువంటి విభాజ్య కణాలు స్వాస్థమైనటువంటి స్వయం విభజన శక్తి కలిగి ఉంటాయి. వీటి ఉత్పాదిత కణాలు మాత్రం విభజన శక్తిని కోల్పోతాయి. మొక్క దేహము ఈ కణాలతో తయారై ఉంటుంది. విభాజ్య కణజాలం క్రియాశీలత వల్లే మొక్క దేహాన్ని నిరంతరాయంగా ఎల్లప్పుడూ కొత్త కోణం చేరేటువంటి ప్రకాండ పెరుగుదల రకాన్ని వివృత పెరుగుదల రకము అంటారు. విభాజ్య కణజాలం విభజన శక్తిని కోల్పోతే ఏం జరగవచ్చు? ఇది ఎప్పుడైనా జరుగుతుందా అనేది మనము ఇంటర్ బాటనీ మొదటి సంవత్సరంలో వేరు అగ్రభాగ విభాజ్య కణజాలం, ప్రకాండ అగ్ర విభాజ్య కణజాలం గురించి తెలుసుకుని ఉంటాం. మొక్కల పెరుగుదలకు అంతేకాకుండా మొక్కల అక్షీయ దైర్ఘ్యవృద్ధిని చూపడానికి ప్రధానంగా ఈ విభాజ్య కణజాలాలు కారణమని మనకు తెలుసు. ద్విదళ బీజ మొక్కల్లోనూ, వివృత బీజాల్లోనూ, పార్శ్వ విభాజ్య కణజాలాల్లోనూ, నాళికా విభాజ్య కణావళిలోనూ, బెండు విభాజ్య కణావళిలోనూ మొక్కల జీవితం తర్వాత దశలో ఏర్పడతాయని కూడా తెలుసు. ఈ విభాజ్య కణజాలాలు అవి ఉండే అంగాలలో క్రియాత్మకంగా ఉండి వాటి చుట్టుకొలతను కూడా పెంచడానికి తోడ్పడతాయి. దీన్ని మొక్క ద్వితీయ వృద్ధి అంటారు. పెరుగుదల కొలవదగినది. కణములో ప్రధానంగా జీవ పదార్థ పరిమాణాన్ని మనము పెరగడం మామూలుగానే పెరుగుదల సంభవిస్తుంది. జీవ పదార్థం పెరుగుదలను ప్రత్యక్షంగా కొలవడం కష్టం కాబట్టి దానిలో తక్కువ లేదా ఎక్కువ నిష్పత్తిలో ఉండే భాగ పరిమాణాన్ని అంశంగా తీసుకుని పెరుగుదలను కొలుస్తారు. అందువల్లే పెరుగుదలను వివిధ పరిమితులలో కొలుస్తారు. వాటిలో కొన్ని తాజా బరువును, పొడి బరువు, పొడవు, వైశాల్యం, ఘనపరిమాణం, కణ సంఖ్యలో కనిపించే పెరుగుదలలు. మొక్కజొన్న వేరు అగ్ర విభాజ్య కణజాలంలో
ఒక కణ విభాజం చెంది గంటలో 17,500 కొత్త కణాలను ఏర్పరుస్తాయని, అదేవిధంగా పుచ్చకాయలోని కణాలు 3,50,000 రెట్ల వరకు ఘనపరిమాణంలో పెరగగలవని తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోవచ్చు. మొదటి దానిలోని కణాల సంఖ్య ఏ విధంగా ఇక్కడ మనకు పెరగడానికి, తర్వాత దానిలో కణపరిమాణంలో పెరగడానికి పెరుగుదలను వ్యక్తీకరిస్తారు. పరాగనాళం పెరుగుదలకు దాని దీర్ఘవృద్ధిగా కొలిస్తే ఉపరితల వైశాల్యం పెరగడానికి పృష్ఠోదర పత్రం పెరుగుదలగా సూచిస్తారు. పెరుగుదల యొక్క దశలు. ఇక్కడ పెరుగుదల కాలాన్ని 3 దశలుగా భాగాలుగా విభజిస్తారు. అవి ప్రధానంగా విభజన, దైర్ఘ్యవృద్ధి, పరిపక్వత. వేరు కొనలను చూసి దీన్ని అర్థం చేసుకుందాం. వేరు కొన ప్రకాండ కొనాల వద్ద ఉండి ఎల్లప్పుడూ ఇక్కడ మనం చూస్తే వేరు కొన యొక్క భాగాన్ని చూస్తున్నప్పుడు ఆ కొన భాగంలో ఎలా ఉన్నాయో అనేది మనం ఇక్కడ తెలుసుకోవడం జరుగుతుంది. ఈ విభజన చెందుతూ ఉండే కణాలు పెరుగుదలలో విభజన దశలోనివిగా పరిగణించవచ్చు. ఈ ప్రాంతంలో కణాలు జీవ పదార్థం అధికంగా ఉంటుంది. ప్రతి కణంలో సుస్పష్టమైన కేంద్రకం ఉంటుంది. కణకవచాలు ప్రాథమిక కణకవచంతో తయారైన పలుచగా సెల్యులోజ్తో తయారు చేయబడతాయి. ఈ కణాల మధ్య కణద్రవ సంబంధాలు అధికంగా ఉంటాయి. విభాజ్య కణజాలాలు మండలానికి దిగువన ఉన్న సమీపస్థ భాగాన్ని దైర్ఘ్యవృద్ధిని జరిగే భాగంగా పరిగణిస్తారు. రిక్తికలు ఎక్కువగా ఏర్పడడం, కణ పరిమాణంలో పెరగడం, కణకవచ పదార్థాలు కొత్తగా ఏర్పడడం ఈ భాగంలోని కణాలు కనిపిస్తాయి. కొన భాగానికి ఇంకా దూరంగా మనం తీసుకున్నప్పుడు అంటే దైర్ఘ్యవృద్ధి జరిగే భాగానికి దిగువన ఉండే అక్షీయ భాగమే పరిపక్వ దశ భాగం. ఈ మండలంలో కణకవచాలు చాలా గరిష్ట మందంగా రూపొందుతాయి. జీవ పదార్థం రూపాంతరాలు అధికంగా జరుగుతాయి. మనం ఇంటర్ మొదటి సంవత్సరంలో ఉన్నటువంటి చదివిన అనేక కణజాలాలు కణాలు ఈ భాగానికి చెందినవిగానే మనము ఇక్కడ తీసుకుంటున్నాం. ఇక్కడ ఉన్నది మనకు వీటిలో సమాంతర రేఖల పద్ధతి ద్వారా దైర్ఘ్యవృద్ధి జరిగే మండలాలు శోధన. ABCD మండలాలు ఎక్కువ దైర్ఘ్యవృద్ధిని కలిగి ఇక్కడ ఉన్నాయి అనేది. ఇక్కడ పెరుగుదల రేటు ఒక ప్రమాణ కాలంలో జరిగే పెరుగుదల రేటుగా పేర్కొనవచ్చు. అంటే పెరుగుదల రేటును గణిత శాస్త్ర పరంగా వక్రీకరించవచ్చు. ఒక జీవి లేదా దానిలో ఒక భాగం అనేక కణాలు వివిధ రకాల ఉత్పత్తి చేయవచ్చు. పెరుగుదల రేటు కనిపించే పెంపు అంకగణితంగాను లేదా జామితీయంగా ఉండవచ్చు. అంకగణిత పెరుగుదల కణ సమవిభజన జరగగా ఏర్పడ కణాలలో ఒకటి మాత్రమే నిరంతరంగా విభజన చెందుతుంది. మిగిలిన కణాలు విభేదన చెంది పరిపక్వమవుతాయి. ఒక స్థిరమైనటువంటి రేటు వద్ద ఒక వేరు దైర్ఘ్యవృద్ధిని ఉదాహరణగా తీసుకొని అంకగణిత పెరుగుదల సరళ పద్ధతిలో వ్యక్తీకరించవచ్చు. ఒక భాగం పొడవును కాలానికి మధ్య ఉండే బంధాన్ని సూచించే రేఖాచిత్రాన్ని గీసినప్పుడు రేఖ ఆకారము వక్రరేఖగా వస్తుంది. గణిత శాస్త్రపరంగా దీని విధంగా సూచించవచ్చు. ఇక్కడ LT L0 + RT. LT T కాలం వద్ద పొడవు, L0 కాలం వద్ద పొడవు, R పెరుగుదల రేటు లేదా ఒక ప్రమాణ కాలంలో జరిగే దైర్ఘ్యవృద్ధి. జామితీయ పెరుగుదలలో ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. అనేక వ్యవస్థల్లో మొదటి దశలో పెరుగుదల నెమ్మదిగా జరుగుతుంది. మంద దశ. ఘాతాంక దశలో సంవర్గ దశ పెరుగుదల ఎక్కువగా వేగంగా జరుగుతుంది. ఈ 2 దశలలో కణ విభజన జరిగి ఏర్పడే పిల్ల కణాలు విభజన చెంది నిరంతరాయం కలిగి ఉంటాయి. కానీ ఒక్కొక్కసారి పోషకాలు సరఫరా తగ్గి పెరుగుదల తగ్గిపోయి క్రమేణా పూర్తిగా ఆగిపోతుంది. అందువల్ల పెరుగుదల ప్రమాణానికి తీసుకున్నప్పుడు ఇందులో ఉన్నటువంటి రేటు పరిణితికి కాలానికి మధ్య ఉన్న సంబంధాన్ని సూచించే రేఖనే చిత్రాన్ని గీసినప్పుడు మనకు సిగ్మాయిడ్ లేదా S ఆకార వక్రరేఖ వస్తుంది. సిగ్మాయిడ్ వక్రరేఖలో కనిపించే దశలను సహజ వాతావరణంలో పెరిగే జీవుల ప్రధాన లక్షణం చెప్పవచ్చు. దీనిలో మొక్కలు అన్ని కణాలు కణజాలాలు అంగాలు నమూనాగా పేర్కొన్న ఇలాంటి ఉదాహరణలు మీరు ఇంకా ఆలోచించగలుగుతారు. భిన్న ఋతువులలో వివిధ రకాల క్రియాశీలతను చూపించే ఒక వృక్షంలో మీరు ఎటువంటి రకానికి చెందిన వక్రరేఖ ఊహించగలుగుతారు. ఘాతాంక పెరుగుదల ఈ విధంగా సూచించవచ్చు. W1 W0 ERT. W1 చివరి పరిమాణము అంటే వెయిట్, హైట్, నెంబర్, బరువు, ఎత్తు, సంఖ్య మొదలైనవి మనకి ఇక్కడ ఘాతాంక పరిమాణంలో సూచించేటువంటిదిగా తీసుకుంటున్నాం. అదేవిధంగా వీటిలో మనకు వచ్చేసరికి ఏ విధంగా ఉన్నాయి ఈ ఘాతాంక పరిమాణాల్లో అనేటువంటి తీసుకున్నప్పుడు ఇందులో మనకు వచ్చేసరికి చిత్రంలో తీసుకుంటున్నాం. W0 ప్రారంభ కాలంలో మొదటి పరిమాణం, R పెరుగుదల రేటు, T పెరుగుదల కాలం, E సహజ సంవర్గాల ఆధారం.
ఇక్కడ Rను సాపేక్ష పెరుగుదల రేటుగా చెప్పవచ్చు. అంతేకాకుండా దీన్ని మొక్క కొత్త పరిమాణాన్ని ఉత్పత్తి చేసే మొక్క సామర్థ్యం కొలతగా చెప్పవచ్చు. దీన్ని సామర్థ్య సంకేతం పేర్కొంటారు. అందువల్లే W1 అనే ఇక్కడ మనకు W1 అనే చివరి ఘనపరిమాణం W0 అనే మొదటి పరిమాణం మీద ఆధారపడి ఉంటుంది. జీవ వ్యవస్థ పెరుగుదల మధ్య పరిమాణాత్మక పోలికలు రెండు రకాలుగా చెప్పవచ్చు. ఒక ప్రమాణ కాలంలో మొత్తం పెరుగుదలకు సంబంధించి కొలతలు పోలికలు పరమ లేదా సంపూర్ణ పెరుగుదల రేటును అంటారు. ఒక ప్రమాణ కాలంలో ఇవ్వబడే వ్యవస్థలో పెరుగుదలను సాధారణ సూత్రాల ద్వారా వ్యక్తీకరిస్తాయి. ఉదాహరణకు ఒక ప్రమాణం వద్ద మొదటి పరిమితులలో సాపేక్ష పెరుగుదల రేటు అంటారు. ఇక్కడ AB అనే రెండు పత్రాలు భిన్న పరిమాణంలో ఉన్న ఒక ప్రమాణంలో కలిగే ఒకే రకమైనటువంటి సంపూర్ణ పెంపును సూచిస్తాయి. వీటిని ABలుగా చెప్పవచ్చు. వీటిలో ఒకటి మాత్రం అధిక సాపేక్ష పెరుగుదల రేటును చూపిస్తుంది. వీటిలో ఏది ఎక్కువ సాపేక్ష పెరుగుదలను చూపిస్తుందో మనం ఇక్కడ ఈ చిత్రంలో మనకు తెలుసుకుంటాం. పెరుగుదలకు కావలసినటువంటి పరిస్థితులు. ఈ పెరుగుదలకు కావలసినటువంటి పరిస్థితులు అనేటువంటివి ఏమున్నాయి? అవసరమైనప్పుడు పరిస్థితులు మీరు ఏ విధమైనటువంటి ఆలోచిస్తారు వాటిని రాయడానికి ప్రయత్నించండి. మీరు తయారు చేసిన జాబితాలో నీరు, ఆక్సిజన్, పోషకాలు ఉండి ఉండవచ్చు. ఎందుకంటే ఇవి పెరుగుదలకు చాలా అవసరం. కణం విస్తరించడం వల్ల మొక్క కణాలు పరిమాణం పెరుగుతుంది. దీనికి నీరు అవసరం. కణాలు స్ఫీతం వల్ల పెరుగుదల పొడిగించగలుగుతుంది. ఈ విధంగా జరిగే మొక్క పెరుగుదల ఆ తర్వాత జరిగే మరింత అభివృద్ధి మొక్క నీటి పరిమాణ స్థాయిలో సంబంధించి ఉంటుంది. పెరుగుదలకు కావలసిన ఎంజైములు క్రియాశీలతను నీరు యానకంగా పనిచేస్తుంది. పెరుగుదల క్రియాశీలతకు కావలసిన జీవక్రియ శక్తి విడుదల చేయడంలో ఆక్సిజన్ తోడ్పడుతుంది. మొక్కకు అవసరమయ్యే పోషకాలు స్థూల సూక్ష్మ ఆవశ్యక మూలకాలు జీవ పదార్థం సంశ్లేషణ తోడ్పడతాయి. అంతేకాకుండా శక్తికి మూలాధారంగా పనిచేస్తాయి. వీటికి అదనంగా ప్రతి మొక్కకు పెరుగుదల జరగడానికి సరిపోయేటట్లు ఒక యుక్తతమ ఉష్ణోగ్రత ఉంటుంది. ఈ ఉష్ణోగ్రతలో కొంచెం మార్పు ఉన్నా అది ఎంజైమ్లు మనుగడకి హానికరంగా ఉంటుంది. కాంతి, గురుత్వము లాంటి ఆవరణము సంకేతాలు కూడా పెరుగుదల కొన్ని దశలు ప్రభావితం చేస్తాయి. విభేదనము, నిర్వేదనము, పునర్విభేదనం. వేరు, కాండము, అగ్రవిభాజక కణజాలాలు విభాజ్య కణావళిలో నుంచి ఏర్పడ్డ కణాలు విశిష్టమైన విధులు నిర్వర్తించడానికి ఇక్కడ విభేదం చెందిన పరిపక్వమవుతాయి. ఈ విధంగా పరిపక్వమయ్యే క్రియనే విభేదనం అంటారు. విభేదనం చెందేటప్పుడు కణాల్లో కొంచెం కానీ ఎక్కువగా కానీ నిర్మాణాత్మకమైన మార్పులు జరుగుతాయి. ఇవి వాటి కణకౌశంలో కానీ జీవ పదార్థంలో కానీ జరగవచ్చు. ఉదాహరణకు కణాల నుంచి దారు మూలకాలు ఏర్పడేటప్పుడు కణాలు జీవ పదార్థాన్ని కోల్పోతాయి. అంతేకాకుండా చాలా బలమైన స్థితిస్థాపక గుణం గల లిగ్నిన్ సెల్యులోజ్తో నిర్మితమైన కణకౌశాలు ఏర్పరచుకుంటాయి. దీనివల్ల అధిక తన్యతతో కూడిన ఈ కణాలు దూర ప్రాంతాల నీటిని చేరగలుగుతాయి. భిన్న మొక్కలలో వివిధ అంతర్నిర్మాణ లక్షణాలు నిర్వర్తించే విధులు గల పరస్పర సంబంధాన్ని తెలుసుకోవడానికి మొక్కలు మరొక ఆసక్తికరమైన విషయాన్ని చూపిస్తాయి. విభజన శక్తిని కోల్పోయి విభేదనం చెంది సజీవ కణాలు కొన్ని పరిస్థితులు జరిగి విభజన శక్తిని సంపాదించుకుంటాయి. ఈ విషయాన్ని నిర్విభేదనం అంటారు. ఉదాహరణకు విభేదనం చెందిన మృదు కణజాలం కణాల నుంచి పుంజాంతర విభాజక కణావళి, బెండు విభాజక కణజావళి అనే విభాజక కణజాలాలు ఏర్పడటం. ఈ పద్ధతిలో విభజన చెందగలిగిన కొత్త కణాలు ఉత్పత్తి చేసేటువంటి విభాజక కణజాలాలు తిరిగి విభజన శక్తిని కోల్పోయి విశిష్ట విధులు నిర్వర్తించడానికి వీలుగా పరిపక్వమవుతాయి. అంటే ఇవి పునర్విభేదనం చెందుతాయి. దారుయుత ద్విదళ బీజ మొక్కలో పునర్విభేదనం ఉత్పాదితాలైన కొన్ని కణజాలాలు జాబితాను తయారు చేయనిది రుణమును మీరు ఏ విధంగా వర్ణిస్తారు? నియంత్రణ పరిస్థితులలో పరిశోధనాగారంలో జరిగి మొక్క కణజాల వర్ధనంలో విభజన చెందేటట్లు చేసే మృదు కణజాల కణాలను మీరు ఏమని పిలుస్తారు? ఇక్కడ మనకి ఈ విభజన అనేటువంటిది ఏ విధంగా జరుగుతుందో మనము ఈ పరిశోధనాగారంలో తెలుసుకుంటున్నాం. ఇక్కడ మొక్కల భాగం తెలిపిన విధంగా పెరుగుదల అనేది వివృత రకం అంటే ఒక నిర్ధారిత లేదా నిర్ధారితమైన ఇప్పుడు మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఒక రకమైన విభాజక కణజాలాల నుంచి ఏర్పడ్డ కణజాలాలు పరిపక్వమై భిన్న నిర్మాణాలను కలిగి ఉండటమే ఒక కణజాలము పరిపక్వం చెందక దాని చివరి నిర్మాణాన్ని అది ఏ ప్రదేశంలో ఉన్నది అన్న దాని మీద ఆధారపడి నిర్ధారించారు. ఉదాహరణకు వేరు అగ్ర విభాజక కణజాలాలకు దూరంగా ఉన్న కణాలు వేరుతొడుగు కణాలు విభేదనం చెందుతాయి. అదేవిధంగా పరిణితి వైపు నెట్టబడే కణాలు బాహ్య చర్మంగా పరిపక్వమవుతాయి. ఒక అంగం
స్థానానికి దానితో పరస్పర సంబంధం కలిగిన ఒక కణము స్థానాన్ని తెలిపే వివృత విభేద రకాలు మరికొన్ని ఉదాహరణగా మనము చెప్పవచ్చు. ఇక్కడ అభివృద్ధి విత్తనం అంకురించడం నుంచి వ్యార్థకము లేదా జీర్ణితము వరకు ఒక జీవిత చక్రాన్ని జరిగే మార్పులన్నీ అభివృద్ధి అనే పదంలో చెప్పవచ్చు. ఒక పరిణితి చెందినటువంటి మొక్క కణము అభివృద్ధిలో జరిగే వరుసక్రమమైన పద్ధతులను పటరూపంలో వ్యక్తీకరణముగా మనం ఇవ్వబడింది. ఈ కణజాలము అంగాలకు కూడా వర్తింపజేస్తాయి అనేటువంటిది మనం ఉన్నాయి. ఇక్కడ ఏ విధంగా ఉన్నాయి పటరూపంలో చూపిస్తున్నాం. మొక్కలు వాతావరణానికి లేదా వాటి జీవిత దశలకు అనుక్రియలుగా భిన్న రకాల నిర్మాణాలు ఏర్పరచడానికి వివిధ పద్ధతులు అవలంబిస్తాయి. ఇటువంటి సామర్థ్యాన్ని ప్లాస్టిసిటీ అంటారు. దీనికి ఉదాహరణగా పత్తి, కొత్తిమీర, లార్కస్పర్లు, కనిపించే భిన్న పత్రోత్పత్తి ఇటువంటి మొక్కలైన శేషవ మొక్కల్లోనూ పత్రాల పరిపక్వత మొక్కల్లోనూ పత్రాలతో పోలిస్తే ఆకారంలో భిన్నంగా ఉంటాయి. బటర్కప్ మొక్కలలో నీటిపైన గాలిలో నీటి లోపల ఏర్పడే పత్రాల ఆకారంలో భిన్నత్వం కనిపిస్తుంది. దీని పరిసరాలకు అనుగుణంగా మొక్కలు చూపే అభివృద్ధి సంబంధ భిన్న పత్రోత్పత్తిగా సూచించే ఇటువంటి భిన్న పత్రోత్పత్తిని ప్లాస్టిసిటీకి ఉదాహరణగా చెప్పవచ్చు అనేది మనం ఇక్కడ తీసుకున్నాం. ఈ విధంగా పెరుగుదల విభేదనము అభివృద్ధి లను మొక్క జీవితంలో చాలా దగ్గర సంబంధాంశాలుగా చెప్పవచ్చు. ప్రధానంగా అభివృద్ధి అనేది పెరుగుదల విభేదన మొత్తంగా చెప్పవచ్చు. మొక్కల అభివృద్ధి పెరుగుదల విభేదనం రెండును అంతర బాహ్య కారకాల మీద ఆధారపడి ఉంటుంది. అంతర్గత జన్యు సంబంధం లేదా కణాంతరత మొక్క పెరుగుదల నియంత్రకాలను రసాయనాలు కారకాలు అంతర కారకాలకు చెందుతాయి. కాంతి, ఉష్ణోగ్రత, నీరు, ఆక్సిజన్, పోషకాలు మొదలైన వాటిని బాహ్యకారకాలుగా అంటారు. ఇక్కడ మొక్కల పెరుగుదల నియంత్రక లక్షణాలు. మొక్కల పెరుగుదల నియంత్రకాలు చాలా చిన్న సరళ రసాయన పదార్థాలు. వీటిని రసాయన సంఘటనలు వేరువేరుగా ఉంటుంది. ఈ ఇండోల్ యౌగికాలు, ఇండోల్ 3 అసిటిక్ ఆమ్లము, IAA అడినిన్ ఉత్పన్నాలు, N6 పర్పురిల్ అమైనోఫ్యూరిన్ కైనేట్, కెరోటినాయిడ్లు ఉత్పన్నాలు, టెర్ఫిన్లు లేదా వాయువులు మొక్కల పెరుగుదల నియంత్రకాలుగా, మొక్కల పెరుగుదల పదార్థాలు, మొక్క హార్మోన్లు లేదా ఫైటో హార్మోన్లు అని కూడా మనం ఇక్కడ పిలుస్తూ ఉన్నాం. ఈ మొక్క సజీవ దేహంలో వివిధ విధుల మీద ఆధారపడి పీసీఆర్ను ప్రధానంగా 2 వర్గాలుగా వర్గీకరించారు. ఒక వర్గానికి చెందిన పీసీఆర్లు కణ వ్యాకోచం ఏర్పడే రీతిని అనువర్తన పెరుగుతుంది. పుష్పోత్పత్తి, ఫలోత్పత్తి, విత్తన తయారీ లాంటి పెరుగుదల ప్రక్రియ అనేటువంటిది పాల్గొంటాయి. ఇక్కడ పీసీఆర్లు మొక్క పెరుగుదల ప్రేరేపిస్తాయి. ఉదాహరణకు ఆక్సిన్, జిబ్బరిన్లు, సైటోకైనిన్లు వేరొక వర్గానికి చెందినవి. పీసీఆర్లు నిర్జీవ సంబంధ గాయాలు ప్రతిఫలాలకు మొక్కలు చూపించే అనుక్రియలలో ముఖ్య పాత్ర వహిస్తాయి. అంతేకాకుండా ఇవి సుప్తావస్థలో అంగాలుగా రాలిపోవడం లాంటి వివిధ పెరుగుదల నిరోధక క్రియలలో పాల్గొంటాయి. అబ్జాలిక్ ఆమ్లము అనే పీసీఆర్ ఒక వర్గానికి చెందుతుంది. ఎథిలిన్ అనే వాయు రూపంలో ఉండే ఈ పీసీఆర్ ఈ 2 వర్గాలకు చెందుతాయని చెప్పవచ్చు. కానీ ఎక్కువ ఇది పెరుగుదల నిరోధక క్రియలుగా చూపుతుంది. మొక్క పెరుగుదల నియంత్రకాల యొక్క ఆవిష్కరణ అనేటువంటిది మనం ఇక్కడ చూస్తున్నాం. ఏ విధంగా ఉంది మొక్కల పెరుగుదల నియంత్రకాల ఆవిష్కరణ? ఆసక్తికరమైనటువంటి విషయం ఏమిటి అంటే ప్రధానంగా ఇక్కడ 5 ప్రధాన వర్గాలుగా చెందిన ఈ పీసీఆర్లను యాదృచ్ఛికంగా కనుగొనబడినవిగా చెప్పవచ్చు. చార్లెస్ డార్విన్, అతని కుమారుడైన ఫ్రాన్సిస్ డార్విన్లు కెనారీ గడ్డి మొక్క యొక్క ప్రాంకుర కంచుకము ఏకపార్శ్విక కాంతికి అనుక్రియగా కాంతి పడే వైపు పెరుగుతుందని గమనించారు. ఆ తర్వాత అనేక ప్రయోగాల తర్వాత ప్రాంకుర కంచుకం కొనల్లో సరఫరా చెందగలిగే ఒక పదార్థం ఉండి అదే మొత్తం ప్రాంకుర కంచుకం కాంతి వైపు వంగేటట్లు చేస్తుందని తెలుస్తుంది. ఓట్ నారు మొక్కల ప్రాంకుర కంచుకము నుంచి FW వెంట్ ఆక్సిన్లను వేరు చేశారు. వరి నారు మొక్కలలో జిబ్బరిన్లు ఫ్యూజుకోరైనా అనే శిలీంధ్ర వ్యాధి జనకము బకానే వ్యాధిని కలగజేస్తుందని ఈ ఆరోగ్యవంతమైన వరి నారు మడులను సూక్ష్మజీవ రహిత చేయబడ్డ శిలీంధ్రపు గాలితంలో అభిచర్య జరిపినప్పుడు వాటిలో ఈ వ్యాధి లక్షణాలు కనబడతాయని ఈ కురుసావా నిరూపించారు. ఈ క్రియాశీల పదార్థాన్ని తర్వాత మనం తీసుకుంటే ఇక్కడ జిబ్బరిన్లు ఆమ్లాలుగా గుర్తించాం. పొగాకు కాండాల కనుపు మాధ్యమాల్లో ఖండితాల నుంచి కాలస్ ప్రచురంజనంగా పోషక యానకానిగా ఆక్సిన్లతో పాటు నాళికా కణజాలాలు నిష్కర్షణ
కొబ్బరి పాలు లేదా డిఎన్ఏలో ఏదో ఒకటి కలిపి తేనె జరుగుతుందని స్కుంగ్ అతని అనుచరులు గమనించారు. ఆ తర్వాత స్కుంగ్ మిల్లర్లు ఘనద్రవ్య వివేచన ప్రేరేపించే క్రియాశీల పదార్థాన్ని గుర్తించారు. స్ఫటికీకరణకు దీనికి కైనెటిన్ అనే పేరు పెట్టారు. 1960 మధ్యలో విడివిడిగా పరిశోధన జరుపుతున్నట్లు 3 శాస్త్రవేత్తలు 3 భిన్న రకాల నిరోధకాలను వేరు చేసి వాటి రసాయన లక్షణాలు తెలుసుకున్నట్టు ప్రకటించారు. అవి నిరోధకము బి, అబ్సిసిన్ 2, డార్విన్లు. ఈ 3 రసాయనికంగా ఒకే రీతిగా ఉండే పదార్థాలని ఆ తర్వాత నిరూపించబడినవి. వీటికి అబ్సికామ్లము అని పేరు పెట్టారు. పక్వం చెందిన ఆరెంజుల నుంచి ఒక బాష్పశీల పదార్థం విడుదలవుతుందని, అది పక్వం చెందని అరటి ఫలాలను తొందరగా పక్వం చెందేటట్లు చేస్తుందని కజిన్స్ అనే శాస్త్రవేత్త నిరూపించారు. ఆ తర్వాత బాష్పశీల పదార్థాన్ని ఎథిలిన్ అనే ఒక వాయు రూపంలో ఉండే ఎథిలిన్ అనేటువంటి ఒక వాయు రూపంలో పీజిఆర్ను గుర్తించారు. ఈ కింది భాగంలో మనకు ఈ 5 వర్గాలకు చెందిన పీజిఆర్ శరీర ధర్మ సంబంధ క్రియల ప్రభావాన్ని అధ్యయనం చేద్దాం. మొక్కల పెరుగుదల నియంత్రకాలు, శరీర సంబంధ క్రియాత్మక ప్రభావాలు. ఆక్సిన్లు గ్రీకు పదంలో ఆక్సిన్ అంటే పెంచగల అని అర్థం. మానవుడి మూత్రం నుంచి మొదటిసారిగా వేరు చేశారు. ఆక్సిన్ అనే పదాన్ని కొన్ని పెరుగుదల నియంత్రణ ధర్మాలను కలిగిన ఇండోల్ 3 అసిటిక్ ఆమ్లము IAA ఇతర సహజ సంశ్లేషిత పదార్థాలు వర్తింపజేస్తారు. సాధారణంగా ఆక్సిన్లు కాండాలు, వేర్లు, పెరుగుదల కొనల నుంచి ఉత్పత్తి అవుతాయి. ఇవి ఈ ప్రదేశాల నుంచి ఇతర ప్రదేశాలకు రవాణా చెంది అక్కడ జరిగే చర్యలను పాల్గొంటాయి. IAA ఇండోల్ బ్యూటరిక్ ఆమ్లము అనే ఆక్సిన్లను మొక్కల నుంచి వేరు చేశారు. NAA నాఫ్థలిన్ అసిటిక్ ఆమ్లము, 2,4-D-24 డైక్లోరోఫినాక్సిన్ అసిటిక్ ఆమ్లము, 2,4 సంశ్లేషిత ఆక్సిన్లు. ఈ ఆక్సిన్లన్నిటికీ వ్యవసాయం, ఉద్యాన కృషిలో విరివిగా ఉపయోగిస్తారు. కాండాల విచ్ఛేదనాల నుంచి వేరు ఏర్పడేటట్లు ఆక్సిన్లు చేస్తాయి. ఈ పద్ధతిని ఉద్యానవన కృషిలో విరివిగా ఆచరిస్తారు. ఆక్సిన్లు పుష్పోత్పత్తిని ప్రేరేపిస్తాయి. ఉదాహరణకు అనాస ఆక్సిన్లు ఫలాలు, పత్రాలు ప్రథమ దశలో రాలిపోకుండా నిరోధిస్తాయి. కానీ పరిపక్వ చెందిన పత్రాలు ఆ ఫలాలు రాలిపోయేటట్లు ప్రేరేపిస్తాయి. అనేక అగ్రశ్రేణి మొక్కలలో పెరిగే కొన మొగ్గ, పార్శ్వ మొగ్గలు పెరుగుదల నిరోధిస్తాయి. ఈ దృగ్విషయాన్ని మనము అగ్రాధిక్యత అంటారు. ప్రకాండ కొనలు తొలగిస్తే శిఖరిచ్ఛేదం, దాని ఫలితంగా పార్శ్వపు మొగ్గల పెరుగుదల జరుగుతుంది. ఈ పద్ధతిని తేయాకు పంటలు పెంచడంలో, కంచెను ఏర్పరచడంలో విరివిగా ఉపయోగిస్తారు. ఈ పద్ధతిని ఎందుకు ఉపయోగిస్తారో మనము వివరించడం అనేటువంటిది జరగాలి. ఆక్సిన్లు అనిషేక ఫలాలను ప్రేరేపిస్తాయి. ఉదాహరణకు టమోటా. వీటిలో గుల్మనాశకాలు విరివిగా ఉపయోగిస్తారు. 2,4-Dని ద్విదళ బీజ కలుపు మొక్కలు నాశనం చేయడానికి విరివిగా వాడతారు. ఇది పరిపక్వ ఏకదళ బీజ మొక్క మీద ఎటువంటి ప్రభావాన్ని చూపదు. దీని తోటమాలీలు కలుపు మొక్కల రహిత మైదానాలు లేదా పచ్చిక బయళ్లలో తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ఆక్సిన్లు దారు విభేదన నియంత్రిస్తాయి, కణ విభజనలో తోడ్పడతాయి. జిబ్బరిన్లు. ఈ జిబ్బరిన్లు అనేటువంటివి పెరుగుదలను ప్రేరేపించే వేరొక రకమైన పీజిఆర్. శిలీంధ్ర. ఇక్కడ మనకు శిలీంధ్రాలో అగ్రశ్రేణి మొక్కలలో అనేకమైనటువంటి వివిధ జీవుల నుంచి 100 కన్నా ఎక్కువ రకాలైన జిబ్బరిన్లను గుర్తించడం జరుగుతుంది. వీటిని GA1, GA2, GA3గా పిలుస్తారు. వీటిలో GA3 మొట్టమొదటిగా కనుగొనబడ్డాయి. జిబ్బరిన్లు అంతేకాకుండా ఇది విస్తృతంగా అధ్యయనం చేయడం జరిగింది. అనేక GAలో ఆమ్లగుణం. ఇవి మొక్కలలో అనేక శరీరధర్మ సంబంధ అనుక్రియలను చూపిస్తాయి. వీటికి లక్ష్యాన్ని పెంచే గుణం ఉన్నప్పటికీ ద్రాక్ష ఫలాల కాడలు రుంతాలు పెంచడానికి ఉపయోగిస్తారు. ఆపిల్ లాంటి ఫలాలు పొడుగైనదిగా, తద్వారా వాటి ఆకారం మెరుగుపరచడానికి జిబ్బరిన్ల కారణం. ఇవి వ్యార్థకానికి, జీర్ణతకు ఆలస్యపరుస్తారు. ఈ విధంగా ఫలాలు వృక్షాల మీదనే ఎక్కువ కాలం ఉండి మార్కెట్ కాలం పొడిగిపడుతుంది. సారాయి పరిశ్రమలో మాల్టింగ్ ప్రక్రియ త్వరగా జరగడానికి GA3 ఉపయోగిస్తారు. చెరకు మొక్కలు తన కాండాలలో
కార్బోహైడ్రేట్లను చక్కెర రూపంలో నిల్వ చేయడానికి చెరుకు పంట మీద జిబ్బరిన్లను చల్లితే పిచికారీ చేస్తే కాండం పొడవు పెరిగి తద్వారా పంట దిగుబడి ఎకరాకి 20 టన్నుల వరకు పెరుగుతుంది. శైశవ దశలో ఉన్న కొనిఫెరన్లు జీఏలతో పిచికారీ చేస్తే అవి తొందరగా పరిపక్వం చెంది తొందరగా విత్తనాలు ఉత్పత్తి అవుతాయి. రోజెట్టి ఆకారంలో ఉండే బీట్లు, క్యాబేజీలు, అనేక ఇతర మొక్కలలో జిబ్బరిన్లు బోల్టింగ్ను పుష్పోత్పత్తికి ముందు కనుపు మాధ్యమాలు పెరగడం కోసం ప్రేరేపిస్తారు. సైటోకైనిన్లు కణద్రవ్య విభజన మీద విశిష్టమైన ప్రభావం ఉంటుంది. వీటిని ఆటోక్లేవ్ జరిపి హెరింగ్ పురుష బీజాలు DNA నుంచి కైనెటిన్ అనే పదార్థ రూపంలో కనుగొన్నారు. మొక్కలలో కైనెటిన్ సహజ సిద్ధమైనది కాదు. సైటోకైనిన్కు ఉండే ధర్మాలను పోలిన సహజ సిద్ధమైన పదార్థాల అన్వేషణలో మొక్కజొన్న విత్తనాలు, కొబ్బరి పాల నుంచి జియాటిన్ను వేరు చేయడం జరిగింది. జియాటిన్ కనుగొన్న తర్వాత అనేక సహజ సిద్ధమైనటువంటి సైటోకైనిన్లను చురుకుగా కణ విభజన జరిగే ప్రాంతాల్లో సంశ్లేషణ చేస్తాయి. వీటికి ఉదాహరణగా వేరు కొనల అభివృద్ధి చెంది ప్రకాండ మొక్కలు, లేత ఫలాలు మొదలైన చెప్పవచ్చు. ఇవి కొత్త పత్రాలలో హరితరేణువులు ఏర్పడడానికి, పార్శ్వ ప్రకాండ పెరుగుదల జరగడానికి, అబ్బురపు ప్రకాండ తయారీకి తోడ్పడతాయి. సైటోకైనిన్లు అగ్రాధికతను పోగొడతాయి. పత్ర వ్యార్థకాన్ని ఆలస్యపరచడంలో తోడ్పడే పోషక రవాణాను ప్రేరేపిస్తాయి. ఇక్కడ ఎథిలిన్, ఈ ఎథిలిన్ అనేటువంటిది మనం తీసుకుంటే ఏ విధంగా వాటి ఉపయోగపడుతుంది మనకి ఎథిలిన్ అంటే, ఎథిలిన్ ఒక సరళమైన వాయు రూపంలో ఉండే PCR. ఇది ఒక వ్యార్థకానికి లోని ఖనిజాల్లోని పక్వాన్ని చెందే ఫలాలలో ఎక్కువ పరిమాణంలో మనకు సంశ్లేషణ చెందుతుంది. ద్విదళ బీజ వేరు నారు మొక్కలలో నారు మొక్కల సమాంతర పెరుగుదల, అక్షం ఉబ్బడము, కొక్కిము లాంటి అగ్ర తయారీలో ఎథిలిన్ ప్రభావం చూపవచ్చు. వ్యార్థకాన్ని ఎథిలిన్ ప్రేరేపిస్తుంది. మొక్క అంగాలు, ప్రధానంగా పత్రాలు, పుష్పాలు రాలిపోవడానికి ఎథిలిన్ ప్రేరేపిస్తారు. ఫలాలు పక్వతలో ఎథిలిన్ అధిక ప్రభావాన్ని చూపుతుంది. ఫలాలు పక్వం చెందేటప్పుడు శ్వాసక్రియ వేగం పెరగడానికి ఎథిలిన్ ప్రేరేపిస్తుంది. శ్వాసక్రియ వేగంలో జరిగే ఈ పెంపును శ్వాసక్రియ క్లైమాటిక్ అంటారు. ఎథిలిన్ విత్తనాలు, మొగ్గలు సుప్తావస్థను పోగొట్టి వేరుశెనగ విత్తనాలు, బంగాళాదుంపలో మొలక ఏర్పడడానికి ప్రేరేపిస్తారు. లోతుగా ఉన్న నీటిలో పెరిగే వర్రి మొక్కల్లో కనుపు మధ్యము, పత్రవృంతము చురుకుగా పొడగి ఎదిగేటట్లు ఎథిలిన్ ప్రేరేపిస్తుంది. దీనివల్ల పత్రాలు, ప్రకాండాలు పైభాగంలో నీటి మట్టం కన్నా పైన ఉండడం జరుగుతుంది. ఎథిలిన్ వేరు పెరుగుదల, మూలకేశాల తయారీలో ప్రేరేపించి నీటిని శోషించే ఉపరితల పరిమాణం పెరిగేటట్లు చేస్తుంది. ఆవాసంలో పుష్పోత్పత్తిని ప్రేరేపించడానికి ఎథిలిన్ ఉపయోగిస్తారు. ఈ లక్షణం ఆధారంగా అనాస పంటలో మొక్కలన్నీ ఒకేసారి పుష్పిస్తాయి. ఇది మామిడిలో కూడా పుష్పోత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఎథిలిన్ అనేది క్రియాత్మకమైన ప్రక్రియలను నియంత్రిస్తుంది కాబట్టి దీని వ్యవసాయ రంగ కృషిలో విరివిగా ఉపయోగించే PGRగా చెప్పవచ్చు. ఎథిలిన్కు మూల పదార్థము ఎథోఫాన్ అనే పదార్థాన్ని విరివిగా ఉపయోగిస్తారు. ఎథోఫాన్ అనేది ఒక సజల ద్రావణం. దీని మొక్కలు త్వరితంగా పీల్చుకుంటాయి. అదేవిధంగా ఇది మొక్కలలో త్వరిత రవాణా చెంది ఎథిలిన్ నెమ్మదిగా విడుదల చేస్తుంది. ఎథోఫాన్ టమోటాలోను, యాపిల్లోను ఫలాల తొందరగా పక్వానికి రావడానికి తోడ్పడుతుంది. ఇది పుష్పాలకు, ఫలాలను పత్తి, చెర్రీ, వాల్నట్ లలో సన్నబట్టం అంటే రాలిపోయేటట్లు ప్రేరేపిస్తుంది. దోసలో స్త్రీ పుష్పాల ఉత్పత్తిని పెంచి తద్వారా దిగుబడిని పెంచుతుంది. అదేవిధంగా అబ్సిసిక్ ఆమ్లం, ఇంతకు ముందు చెప్పినట్లు అబ్సిసిక్ ఆమ్లము ABA పాత్రను వివిధ అంగాలు రాలిపోవటం, సుప్తావస్థను నియంత్రించడంలో కనుగొనడం జరిగింది. కానీ దీనికి కూడా ఇతర PCRల మాదిరిగానే మొక్క పెరుగుదల, అభివృద్ధి మీద అనేక రకాల ప్రభావాలు చూపిస్తాయి. అదేవిధంగా సాధారణంగా మొక్క పెరుగుదల నిరోధకంగా పనిచేస్తుంది. మొక్క జీవక్రియ నిరోధిస్తుంది. ABA విత్తన అంకురాలు నిరోధించి ABA బాహ్య చర్మంలో పత్రరంధ్రాలు మూసుకొని పోవడాన్ని ప్రేరేపించి మొక్కలో అనేక రకాల ప్రతిబలాలను, సహశీలతను పెంచుతుంది. అందుకనే దీన్ని ప్రతిబల హార్మోన్ అంటారు. విత్తన అభివృద్ధిలో పరిపక్వం చెందడంలో సుప్తావస్థలో ABA ప్రముఖ పాత్ర వహిస్తుంది. సుప్తావస్థను ప్రేరేపించి తద్వారా విత్తనాలు అనార్ధతను పెరుగుదలకు, ప్రతికూల పరిస్థితుల్లో ఇతర ప్రభావాలు తట్టుకునేటట్లు ABA తోడ్పడుతుంది. అనేక పరిస్థితుల్లో ABA GAలకు వైరుధ్యకారిగా కూడా ఇక్కడ పనిచేస్తుంది అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మొక్కల పెరుగుదల, విభేదనము, అభివృద్ధి చెంది ప్రతి దశను PGRలలో ఏదో ఒకటి లేదా కొన్ని PCRలు పాత్ర ఉంటుంది. దీని సారాంశం మనం చెప్పవచ్చు. అటువంటి పాత్రలు సహకారంగా
లేదా వైరుధ్యంగా ఉండటానికి ఆస్కారం ఉంది. ఇక్కడ తీసుకున్నప్పుడు ఒక స్వతంత్రంగా లేదా సహజోత్పకంగా ఉండవచ్చు. అదేవిధంగా పీసీఆర్లో ఒకదానితో ఒకటి పరస్పర చర్య నుండి మొక్క జీవితంలో అనేక క్రియలు ప్రభావితం చేస్తాయి. ఉదాహరణకు విత్తనాలు, మొగ్గలు సుప్తావస్థగా రాలిపోవడము, వ్యార్థకము, అగ్రాధిక్యత మొదలైనవి గుర్తుంచుకోండి. పీసీఆర్ల పాత్ర ఒకే రకం చెందిన అంతర నియంత్రకంగా ఉంటుంది. జీనోమ్ల నియంత్రణ, బాహ్య కారకాలతో పాటు అవి మొక్కల పెరుగుదల, అభివృద్ధిలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. ఉష్ణోగ్రత, కాంతి లాంటి అనే బాహ్య కారకాలు ఈ పీసీఆర్ల ద్వారా మొక్క పెరుగుదల, అభివృద్ధిని నియంత్రిస్తాయి. అలాంటి కొన్ని ప్రక్రియలు సుప్తావస్థ, విత్తనము, అంకురణము, వెర్నిలైజేషన్, పుష్పోత్పత్తి, మొక్క చలనాలను మొదలైన విత్తన సుప్తావస్థను పుష్పోత్పత్తిని ప్రేరేపించడంలో కాంతి, ఉష్ణోగ్రత పాత్ర కూడా తెలుసుకోవచ్చు. విత్తన సుప్తావస్థ విత్తనాలు అనేటువంటివి ఈ అంకురణ విత్తనము నుంచి నారు మొక్కల బయటికి రావడము, వెలువడే ప్రక్రియ నిర్వచించి విత్తనము అంకురణ శక్తిని కలిగి ఉండవచ్చు. కానీ అనేక కారణాల వల్ల అంకురించలేకపోవచ్చు లేదా పెరగకపోవచ్చు. వీటిని బాహ్య లేదా అంతర కారకాలుగా వర్గీకరించవచ్చు. దీన్ని సులభంగా అర్థం చేసుకోవడానికి అంకురించడానికి వీలుగా స్వరూపాత్మకమైన పరిపక్వం చెందిన పిండాన్ని ఒక అంతర కారకాంశంగా దీన్ని చెప్పవచ్చు. ఉదాహరణకు రనాన్కులస్. ఇది కొంతకాలం సంపూర్ణంగా అభివృద్ధి చెంది క్రమేణా మొలకెత్తుతుంది. వన్యజాతికి చెందిన మొక్కల విత్తనాలు ఈ విధంగా లేదా ఇతర అంతర ప్రక్రియల వల్ల సుప్తావస్థలో ఉంటాయి. కానీ అనేక దేశవాళీ మొక్కల విత్తనాలలో తేమ లోపించడం వల్ల లేదా వెచ్చని ఉష్ణోగ్రతల సుప్తావస్థ ఉంటాయి. ఈ రెండు భిన్న విషయాల్లో భేదాలను గుర్తించడం. విత్తనము శరీర ధర్మశాస్త్రవేత్తలు రెండు పదాలు ఉపయోగించారు. అవి క్విసెన్స్. సుప్తావస్థ పెరుగుదల కావలసినప్పుడు, అనుకూల బాహ్య పరిస్థితులు లేనప్పుడు విత్తనాలు అంకురించలేకపోవడాన్ని క్విసెన్స్ అంటారు. బాహ్య పరిస్థితులు ఉదాహరణ ఉష్ణోగ్రత, తేమ, వాతావరణం అనుకూలంగా ఉన్న అంతర పరిస్థితుల కారణంగా విత్తనాలు అంకురించలేకపోవడాన్ని సుప్తావస్థ అంటారు. ఆక్సిజన్ లేదా నీటిని పీల్చుకోలేని గట్టి బీజ కవచాలు ఉండటం వల్ల విత్తనాల్లో సుప్తావస్థ కలగవచ్చు. ఉదాహరణకు ఫ్యాబేసి. గట్టి బీజ కవచాల వల్ల కొన్ని కలిగేటువంటి సుప్తావస్థను స్కార్కిఫికేషన్ అనే పద్ధతి ద్వారా పోగొట్టవచ్చు. ఈ పద్ధతిలో గట్టి బీజ కవచాలు పగలగొట్టడం లేదా పలుచగా అయ్యేటట్టు చేస్తారు. కొన్ని మొక్కల విత్తనాలు అంటే టమోటా కొన్ని రసాయన పదార్థాలు కలిగి ఉంటాయి. ఇవి ఆ విత్తనాల అంకురణ నిరోధిస్తాయి. అనేక విత్తనాలు ఉదాహరణకు పాలిగోనం కొన్ని వారాల నుంచి నెలల వరకు ఆక్సిజన్ సమక్షంలో తేమభరిత పరిస్థితుల్లో తక్కువ ఉష్ణోగ్రతలను బహిర్గతమయ్యే వరకు అంకురించలేవు. అరుదుగా తడిగా ఉండే విత్తనాలు అధిక ఉష్ణోగ్రత వద్ద అనుకూలాన్ని చూపి అంకురిస్తాయి. అనేక విత్తనాలు రోజువారీ ఉష్ణోగ్రతలు అల్పంగా ఒకదాని వెంట ఒకటి అంకురించినప్పుడు అనుక్రియలు చూపిస్తాయి. విత్తనాలు తడి, ఇసుక, పిట్లలో పొరలలో పెట్టే శీతోష్ణ కాలంలో వదిలివేయడం అనేటువంటిది ఈ స్ట్రాటిఫికేషన్ లేదా పూర్వ శీతలీకరణ అభిచర్య అని అంటారు. కాంతి కాల వ్యవధి. ఈ కాంతి కాల వ్యవధి అనేటువంటిది మనం తీసుకుంటే ఇక్కడ కొన్ని మొక్కలకు పుష్పోత్పత్తిని ప్రేరేపించడానికి అవి కాంతి ప్రమాణాన్ని బహిర్గతం చెందడం అవసరం. ఇక్కడ గుర్తించడం. అంతేకాకుండా అటువంటి మొక్కల కాంతి కాల వ్యవధి కూడా కొలుతారు. ఉదాహరణకు కొన్ని మొక్కల కాంతి ప్రమాణం ఒక నిర్దిష్ట సందిగ్ధ కాల వ్యవధి కంటే ఎక్కువ ఉన్నప్పుడు పుష్పిస్తాయి. మరికొన్ని మొక్కలు కాంతికాల ప్రమాణం ఒక నిర్దిష్ట సందిగ్ధ కాంతికాల వ్యవధిలో తక్కువ ఉన్నప్పుడు పుష్పిస్తాయి. మొదటి వర్గానికి చెందిన మొక్కలను దీర్ఘ దీప్తికాల మొక్కలని అంటారు. వర్గానికి చెందిన మొక్కలను అస్వదీప్తికాల మొక్కలు అని అంటారు. సందిగ్ధ కాల వ్యవధిలో వేరువేరు మొక్కలు భిన్నంగా ఉంటుంది. కానీ కొన్ని మొక్కలు కాంతికాల ప్రమాణాన్ని పరస్పర సంబంధం లేకుండా పుష్పిస్తాయి. అటువంటి మొక్కలను దీప్తికాల తటస్థ మొక్కలు అంటారు. కాంతికాల వ్యవధి మాత్రమే కాకుండా నిష్కాంతికాల వ్యవధి కూడా సరిసమానమైన ప్రాముఖ్యత ఉన్నట్లు ఈ మధ్య కాలంలో తెలిసిందని చెప్పవచ్చు. అందువల్ల కొన్ని మొక్కలలో పుష్పోత్పత్తిని కాంతులు బహిర్గతమయ్యే ప్రమాణాల మేళవింపు మీద మాత్రమే కాకుండా వాటి సాపేక్ష వ్యవధుల మీద కూడా ఆధారపడి ఉంటుందనేది చెప్పవచ్చు. పగటి రాత్రి కాలాలు మొక్కలు పుష్పించే అనుక్రియలను కాంతి కాలావధి అంటారు. పుష్పోత్పత్తికి ముందుగా ప్రకాండ అగ్రభాగాలు, కొనభాగాలు పుష్పోత్పత్తి రూపాంతరం చెందినవే. కాంతికాల ప్రేరణ గ్రహించే మొక్కలు పనిచేయలేవనే విషయాన్ని తెలుసుకోవడానికి ఆసక్తి కూడా ఉంటుందని చెప్పవచ్చు. కాంతి నిష్కాంతి కాల ప్రేరణ భాగాలు పత్రాలని తెలిసింది.
పుష్పోత్పత్తికి ఒక హార్మోన్ పదార్థాల కారణమని ఊహాజనితమైందనిగా చెప్పవచ్చు. ఈ హార్మోన్ పదార్థం అవసరమైన కాంతి కాల వ్యవధికి మొక్కలు బహిర్గతమైనప్పుడు పత్రాల నుంచి కొన భాగాలకు రవాణా చెంది అక్కడ పుష్పోత్పత్తిని ప్రేరేపిస్తాయి. వెర్నిలైజేషన్. కొన్ని మొక్కలు పుష్పోత్పత్తికి పరిమాణాత్మకంగా లేదా గుణాత్మకంగా స్వల్ప ఉష్ణోగ్రతలు బహిర్గతంగా మీద ఆధారపడి ఉంటుంది. ఈ దృగ్విషయాన్ని వెర్నిలైజేషన్ అంటారు. ఇది పెరిగే మొక్కల్లో చివరగా శీఘ్రంగా పూలు పూయగల ఉత్పత్తి అభివృద్ధి చెంది తద్వారా మొక్కలు అవి పరిపక్వత చెందడానికి తగినంత కాలం లభించేటట్లు చేస్తుంది. స్వల్ప లేదా అతి తక్కువ ఉష్ణోగ్రత కాలంలో పుష్పోత్పత్తిని ప్రేరేపించే వెర్నిలైజేషన్ చెప్పవచ్చు. గోధుమ, బార్లీ, రై లాంటి ఆహారాన్ని అందజేసే కొన్ని ముఖ్యమైన మొక్కల్లో 2 రకాలు ఉన్నాయి. అవి శీతాకాలం, వసంతకాలం రకాలు. వసంతకాలం మొక్కను సాధారణంగా వసంత ఋతువుగా నాటుతారు. దీనిలో పుష్పాలు ఏర్పడటం, గింజలు ఉత్పత్తి కావడం, పెరగటం జరిగే ఋతువులలో చివర జరుగుతుంది. అలా కాకుండా శీతాకాలంలో రకాలు వసంతకాలం నాటితే పుష్పాలు లేదా పరిపక్వ గింజలు పుష్పోత్పత్తి కాలం లోపల ఉత్పత్తి చేయలేవు. అందువల్ల వీటిని శరత్ ఋతువులో నాటుతారు. ఇవి మొలకెత్తి శీతాకాలంలో చిన్నవిగా ఉండి నారు మొక్కలు వెడల్పడతాయి. క్రమేణా వసంత ఋతువులలో పెరుగుదల కొనసాగి ఆ తద్వారా ఎండాకాలం మధ్య పంట కోస్తారు. వెర్నిలైజేషన్కు వేరొక ఉదాహరణ ద్వివార్షిక మొక్కలను చెప్పవచ్చు. ద్వివార్షికాలు అనేవి ఏక ఫలాన మొక్క ఒక సాధారణంగా 2వ ఋతువులో పుష్పాలను ఏర్పరిచి చనిపోతాయి. షుగర్ బీట్, క్యాబేజీ, క్యారెట్ లాంటివి కొన్ని ద్వివార్షిక మొక్కలు. పెరుగుతున్న ఒక ద్విదళ బీజపు మొక్కను శీతాకాల అభిచర్యకు లోను చేస్తే తర్వాత ఋతువులో సరైన కాంతి కాలానికి పొంది దానికి అనుక్రియలను పుష్పాలు ఉత్పత్తి చేస్తాయి అనేది మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం.